యుద్ధమునకు వచ్చును అనువాక్యము నమ్మదగినది పూర్ణ గీకారమునకు యోగ్యమై ఉన్నది అనువాక్యము నమ్మదగినది పూర్ణ గీకారమునకు యోగ్యమై ఉన్నది. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమోను ముక్తిని పాప విమోచనమోను శక్తిమంతుడు యేసయ్యును శక్తిమంతుడు యేసయ్యును లేరని నేనేగాకి ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హలో హలో మా దేశీయ మిత్రులారా, గోపనపాలెం గ్రామ వాస్తవ్యులారా, ఈ సాయంకాలం వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కొన్ని నిమిషాలు ఈ మాటల వైపు మీ గమనం ఉంచాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హృదయం శుద్ధిగా ఉండాలి, వారే ధన్యులను రాయబడి ఉంది. అయితే మానవుడు ఎలాగున్నాడు? ఆకారంలో బాగానే ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఉదయమే లేచి పంటి శుద్ధి చేస్తున్నాడు, ఒంటి శుద్ధి, ఇంటి శుద్ధి, వస్త్రాల శుద్ధి, వాహనాల శుద్ధి, భౌతికంగా చాలా అందంగా ఉన్నాడు. కానీ మానవుని అంతరంగం హృదయం అది పాడైపోయింది. ఎలాగంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను.